బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలవుతుంది. 140 నామినేషన్లు అయితే వచ్చినాయి. విడ్రాలు ఉంటాయి. ఎవరెవరు పోటీలో ఉంటారు అనేది అధికార పార్టీ కాంగ్రెస్ కు రేబల్స్ బెడద స్పష్టమైన మెజారిటీ రాదని స్వతంత్రులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మొత్తం మైనారిటీసే అక్కడ కంటూ ఉంటారు. ఎవరికి బీఫామ్ వస్తుంది, ఎవరు ఏ పార్టీ మీటింగ్లో వాళ్ళు చెప్పుకుంటారు. టికెట్ ఇవ్వలేదు అనేసి టాక్ ఉంది. పోటీ చేస్తున్నారు. ఒక టాక్ కూడా ఉంది. ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోవడంతో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాదని, ఒకటి ఎంపీ గ్రూప్, ఒకటి ఎమ్మెల్యే గ్రూప్ అని నలుగురన్నా ఎంపీ క్యాండిడేట్లు ఉండాలా అని హంగ్ ఏర్పడుతుందని నేను నలుగురు గెలవచ్చు, గెలవకపోవచ్చు. హీట్ బాగా ఉంది. కేసులు అవి ఇవి టార్చర్ చేయడం జరిగిందని అంటే ఒకవైపు మొగ్గు చూపినట్టు కనిపించలేదు. ఎవరి బలం వారికి ఉన్న నా అంచనా ప్రకారం ఖచ్చితంగా బిచ్కుంద హంగే. నమస్తే అన్న అందరికీ. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 3వ తారీఖు తర్వాత ఎన్నికల సందడి మొదలవుతుంది. ఇప్పటి వరకు 140 నామినేషన్లు అయితే వచ్చినాయి. విడ్రాలు ఉంటాయి. ఆ విడ్రాల్లో ఎవరెవరు తప్పుకుంటారు, ఎవరెవరు పోటీలో ఉంటారు అనేది ఆ రోజు తెలుస్తుంది. కాబట్టి అప్పటి నుంచి పార్టీ సింబల్ కానీ ఇతర అన్నీ ఉంటాయి. కాబట్టి అప్పటి నుంచి ఎవరెవరు ఎంతమంది దీంట్లో పోటీలో ఉంటున్నారు అనేది విషయం బయటకు వస్తుంది. అయితే అప్పటి నుంచి ఎన్నికలు జోరుగా అందుకుంటున్నాయి. అయితే ఇప్పటి నుంచే కొందరు నాయకులు ప్రచారం నిర్వహించుకుంటున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్కు రేబల్స్ బెడద ఎక్కువ ఉంటుందని అక్కడ ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు సీనియర్ ఉన్న నాయకులకు వాళ్ళు బీఫామ్ ఇచ్చే ఆలోచనలు లేరని వాళ్ళకు తెలిసినట్లు ఉంది. వాళ్ళు ముందుగానే ఊహించి ఏం చేశారంటే, ఒకటి కాంగ్రెస్, ఒకటి స్వతంత్ర అభ్యర్థి అన్నట్టు నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ప్రతి ఎన్నికల్లో ఈ రెబల్స్ బెడద అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల గెలుస్తారు, కొన్ని చోట్ల ఓడిపోవచ్చు. అవి ఓటములు, గెలుపులు అవి సహజం. అయితే కాంగ్రెస్ పార్టీకి అస్పష్టమైన మెజారిటీ రాదని పలువురు అక్కడ బిచ్కుందలో లోకల్లో మాత్రం చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 1-2 స్థానాలు బీజేపీ కూడా వస్తుందని ఒక టాక్ ఉంది. అదేవిధంగా ఒక 2 వార్డుల్లో ఒక ఎంఐఎం పార్టీ నుంచి ఒకరు, ఇంకొక వార్డులో బీఎస్పీ నుంచి కూడా ఒకరు పోటీ చేస్తున్నారు. మరి మిగతా వార్డుల్లో స్వతంత్రులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ విధంగా పోటీ చేస్తున్నారు. ఒక 7వ వార్డులో మాత్రం మొత్తం మైనారిటీసే అక్కడ కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అది మొత్తం వాళ్ళ ఏరియా కావచ్చు నాకు తెలిసి. అక్కడ అయితే ఒక బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ వేరే వ్యక్తి ఒక క్యాండిడేట్ వేసిండు. అక్కడ 2 లేదా 3, 4 ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఆ వార్డులో. ఇక మిగతా వార్డులో 4 చొప్పున ఖచ్చితంగా ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వార్డులో 3 మాత్రమే నామినేషన్ వేసినట్లు తెలుస్తుంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థి అని ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ అని ఉంది. దాంట్లో కాంగ్రెస్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళు ఎన్నికల అధికారి ఇచ్చిన ధ్రువపత్రాలు ఉంటాయి కదా, దాంట్లో నేను చూసిన విషయం అది ఏది గోపన్పల్లి విలేజ్ వస్తుంది. అందులో ఆ వార్డు ఒక్కటి తప్ప మిగతా దాంట్లో అందరూ ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు అయితే వేశారు. 3వ తారీఖు నాడు ఇవన్నీ విడ్రాస్ ఉంటాయి. విడ్రాలలో ఎవరు ఉంటారు, ఎవరికి బీఫామ్ వస్తుంది, ఎవరు ఏ పార్టీ నుంచి ఉంటారు అనేది ఆ రోజు స్పష్టంగా తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు టికెట్ ఇస్తలేరు అనేది ఒకటి వాళ్ళకు తెలిసిందా, లేకుంటే వాళ్ళ మనసులో అనుకున్నారా, మరి ఏమనుకున్నారో, మరి వాళ్ళు ఏమైనా విచారం చేసిరా, లేకుంటే ఏదైనా సమావేశంలో వాళ్ళకు వద్దని చెప్పిరా అనేది అది వాళ్ళ పార్టీ మీటింగ్లో వాళ్ళు చెప్పుకుంటారు. అది ఏం జరిగిందో కానీ మొత్తానికి సీనియర్లకు అయితే టికెట్ ఇవ్వలేదు అనేసి టాక్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఎక్కువ శాతం అయితే ఇండిపెండెంట్గానే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని ఒక టాక్ కూడా ఉంది. మొత్తానికి అయితే అక్కడ
ఈ ఈ విధంగా కాంగ్రెస్ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎవరికైనా లాభం చేకూరుతుందా అంటే ఆ, లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాదని బిచ్చుకుంద స్థానికులు చెబుతున్నారు. ఎందుకు రాదంటే ఇదే ఇదే విధంగా ఇప్పుడు విభేదాలు అయిపోయినాయి. వేరే కాంగ్రెస్లో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకటి ఎంపీ గ్రూపు, ఒకటి ఎమ్మెల్యే గ్రూప్ అని. ఆ విధంగా ఇప్పుడు ఎంపీ కూడా ఒక నలుగురు మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 12 మున్సిపల్ కౌన్సిలర్లలో ఒక నలుగురన్నా ఎంపీ క్యాండిడేట్లు ఉండాలా అనేసి ఒక టాక్ అదొక నడుస్తున్నట్టు ఒక సమాచారం ఉంది. అయితే 3వ తారీఖు నాడు తెలుస్తుంది అది ఏందనేది. ఇస్తారా మరి ఇవ్వరా? ఇప్పటికైతే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు డిక్లేర్ చేసేసారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. అది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు. వాళ్ళు రేపే చేస్తుండొచ్చు, అంటే 3వ తారీఖు నాడు చేస్తుండొచ్చు. అందరికీ బీఫామ్లు ఇచ్చేది 3వ తారీఖునే కాబట్టి 3వ తారీఖునే తెలుస్తుంది. అయితే టోటల్గా ఏంటంటే నేను చెప్పేది, బిచ్చుకుందలో ఈసారి స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాదు, హంగ్ ఏర్పడుతుందని నేను నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నా. దానికి బీఆర్ఎస్ కూడా క్యాష్ చేసుకోవడం లేదు. అదేవిధంగా ఇంకే పార్టీ బీజేపీకి ఒక 2 స్థానాలు ఉంటాయని నేను చెప్పిన కదా. ఖచ్చితంగా ఒక 2 స్థానాలు గెలవచ్చు, గెలవకపోవచ్చు. గెలుస్తారని అనుకుంటున్నారు ప్రజలు. ఇక అది ఎలక్షన్ దాకా మనం వేచి చూడాల్సిందే. కానీ మొత్తానికి అయితే ఈ విధంగా అక్కడ రాజకీయం అయితే హీట్ బాగా ఉంది. ఏదేమైనా కానీ కొందరు సీనియర్లకు ఏవో కేసులు అవి ఇవి అంటూ వాళ్ళకు టార్చర్ చేయడం జరిగిందని కొన్ని అక్కడక్కడ సమాచారం కూడా ఉంది. కొందరు సీనియర్ వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ చేసిన వాళ్ళు కానీ మంచిగానే వాళ్ళు నామినేషన్ కూడా వేశారు. చివరి రోజు నేను అక్కడే ఉన్నాను, చూసిన సందర్భం అయితే వాతావరణం ఆ రోజు ర్యాలీలు అవి ఇవి అన్నీ బాగానే తీసిరు. ఆ వాతావరణం అయితే ఎక్కడ అంటే ఒకవైపు మొగ్గు చూపినట్టు కనిపించలేదు. ఎవరి బలం వారికి ఉన్నట్టు కనిపించింది. టోటల్గా అయితే అక్కడ బిచ్చుకుందలో ఈసారి ఫస్ట్ ఇప్పుడు బిచ్చుకుందల ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ అవ్వడం కూడా ఇదే తొలిసారి ఎన్నిక. ఇందులో ఏదైనా పార్టీ కైవసం చేసుకుంటుందా అంటే అది ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హంగ్ ఏర్పడుతుందని నేను కూడా కొందరికి ఫోన్ల ద్వారా కానీ ఆ విధంగా నేను తెలుసుకోవడం జరిగింది. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా బిచ్చుకుందా హంగే ఈ విషయంలో. ఇంకొన్ని అంశాలు మీకు తర్వాత తెలియజేస్తాను.